అంటే జనరల్‌గా ఏందంటే ఈ పార్కిన్సన్ ఎందుకు వస్తదంటే, ఈ శరీరంలో డోపమైన్ అని రిలీజ్ అయితది బాడీలో. అంటే బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ నుంచి. అది చాలా వరకు చాలామంది చెప్పే మాట ఏందంటే, తలనొప్పికి ఎక్కువ టాబ్లెట్లు వాడడం, నరాలకు సంబంధించిన టాబ్లెట్లు వాడడం, వాటి వల్ల రియాక్షన్ వల్ల, లేదా నరాలు వీక్ ఉండి దాని గనుక సరి అయిన ట్రీట్మెంట్ చేయించుకోకపోతే కూడా అట్లా రకరకాలుగా విధానాల ద్వారా ఆ పార్కిన్సన్ అనేది వస్తది. దాన్ని తెలుగులో కంపవాతం అంటారు. ఓకే. అంటే జనరల్‌గా ఏందంటే ఇది వచ్చిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే బాగా షేక్ కావడం. ఇట్లా ఇట్లా కాళ్ళు కాళ్ళు కూడా షేక్ కావడం. ఇంకొకటి ఏందంటే గ్లాస్ కూడా పట్టుకొని నీళ్లు తీసుకునే పరిస్థితిలో కూడా ఉంటారు. హ్మ్. చానా నరకం. చాలామంది ఏమంటారంటే పగోళ్ళకి కూడా ఇట్లాంటి వ్యాధి రావద్దని అంటుంటారు. హ్మ్. దానికి ఆయుర్వేదంలో అద్భుత అంటే ఇది ఎక్కువ ఏజ్డ్ వాళ్ళకొస్తుంది గదా సార్? ఎక్కువ నాకు తెలిసినంత వరకైతే ఏజ్ వాళ్ళకే వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో 25, 30, 40 వాళ్ళకి కూడా వస్తుంది. ఓకే. ఇంతకుముందు ఏంటంటే 50 అండ్ అబోవ్ 50 సంవత్సరాలు పైబడ్డోళ్ళకి వచ్చేది. హ్మ్. కానీ ఈ కాలంలో మాత్రం చాలా అన్ని ఏజ్‌లు దానికి లేకుండా అయిపోయిందనమాట. అది కంటిన్యూ చాలా మందికి వస్తుందనమాట. అంటే దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు సార్? మెయిన్ రీజన్ అదే డోపమైన్ అనేది బాడీలో రిలీజ్ కాక ఓకే. అది అది ఒక జబ్బులాగా పరిగణించి దాన్ని కంపవాతం వస్తది. ఓకే. దాంట్లో ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలు ఉన్నాయన్నమాట. అవేంటి సార్? పరిష్కారాలేంటి? పరిష్కారాలంటే మీకు ఒక ఒక మొక్కని పరిచయం చేస్తా మీకు. ఓకే. జనరల్‌గా ఏందంటే ఇది ఈ ఈ ఆకు పేరేందంటే దీన్ని పేరంటాల ఆకు అంటారు దీన్ని. ఓకే. జనరల్‌గా దీనికి ఒక చరిత్ర ఉంది. హ్మ్. ఇది ఏందంటే కోయ జాతి వాళ్ళు ఏం చేసేదంటే ఒక అబ్బాయికి ఇంకా పెళ్లి కావాలంటే అంటే పెళ్లి ఎగ్జాంపుల్ ఒక 3 నెలల్లో కూడా పెళ్లి అయితదనంటే హ్మ్. వాళ్ళు ఏం చేసేదంటే ఈ ఆకుని సమూలం దీన్ని సమూలం అంటారు. అంటే ఆకులు, వేర్లు, కాండంతో కలిపి. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వేర్ల వరకు దంచి హ్మ్. అంటే వేర్ల వరకు తీసి బాగా దంచి బెల్లంతో కలిపి ఇంత ఇంతలా ఉండలు చేసి ఉదయం 2, సాయంత్రం 2 ఇచ్చి బలమైన ఫుడ్ పెట్టేది. అంటే ఇది ఎండబెట్టాలా సార్? ఎండబెట్టిన అంటే తర్వాత ఎండబెట్టాలి. ఓకే. అయితే వాళ్ళు కోయ సంపద అంటే మా గురువు వీరరాఘవన్ అనేది కోయ దొర అనమాట. హ్మ్. కాబట్టి ఆయన చెప్పేది ఇది అనమాట. ఈ ఏర్ల వరకు తీసి జెంట్స్‌కే ఓన్లీ. అంటే పురుషులకు ఏందంటే పెళ్ళయ్యే ముందల ఒక 3, 4 నెలల ముందల హ్మ్. ఈ ఏర్లనేది దంచి బాగా ఎండబెట్టి దంచి బెల్లంలో కలిపి దాన్ని ఒక రోజు 2 ఉండలుగా ఇచ్చేదట. హ్మ్. మంచి బలపుష్టిగా ఉండేది. అంటే అయితే పరిగడుపున పరిగడుపున సాయంత్రం గూడా తినకముందు. ఓకే. అయితే ఈ చెట్టు ఒక ఆకుల్ని గనక మనం ఈ ఈ చెట్టుని సేకరించి ఈ ఆకులు ఈ ఆకుల్ని తీసుకొని ఏంటంటే మంచిగా ఫ్రెష్‌గా కడిగి నీడలో ఎండబెట్టుకొని దీనికి సమానంగా ఎగ్జాంపుల్ ఈ ఆకులు ఒక 250 గ్రాములు ఉన్నాయనుకోండి. హ్మ్. 250 గ్రాముల బెల్లం, బెల్లం గనక దంచి ఒక కుంకుడుకాయ గింజంత బెల్లం ఉంది కాబట్టి కోరుకొని తినొచ్చు. అవును. కాబట్టి కొద్దిగా లావైనా కూడా పర్వాలేదు. అది బెల్లంతో చేసి నీడలో ఎండబెట్టుకుంటే అద్భుతమైన ఇది ఉదయం 2, సాయంత్రం 2 ఇస్తాము. దీంతో పాటు ఏందంటే వాతహరిణి గుళికలను తయారు చేస్తాం మేము. హ్మ్. వాతహరిణి గుళికలు అంటే ఏ విధంగా ఉంటాయంటే జనరల్‌గా ఇందుకు ఆముదాలు అందరికి తెలిసి ఉంటాయి. హ్మ్. ఆముదాల గింజల్లో పప్పు తీస్తాం. ఆ పప్పు తీసుకొని ఏం చేసామంటే ఒరిజినల్ స్వచ్ఛమైన ఆవు నెయ్యిలా దాన్ని బాగా ఏంచి బాగా అంటే రెడ్ కలర్ బాగా ఎర్రగా దోరగా ఏంచిన తర్వాత దానికి సమానంగా సొంఠి చేర్చి మళ్ళీ సేము ఈ 3 రకాలుగా ఈ పలుకులెన్నో, సొంఠి ఎంతో, బెల్లం అంత. అవి తీసుకొని ఏం చేస్తామంటే బాగా కచ్చా పిచ్చా దంచి దాన్ని కూడా ఇంతింతలా ఉండలు చేస్తాం. అది ఉదయం 2, సాయంత్రం 2కి ఇస్తాము. దీంతో పాటు నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అని రకరకాలుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తే మాకు ఇంతకుముందు ఏం జరిగేదంటే ఈ కంపవాతం ఎవరైనా వస్తే ట్రీట్మెంట్ చేయాలంటే ఒక సంవత్సరం వాడండి పోద్ది అని మేము అనేది. హ్మ్. ఓ 3, 4 నెలలు వాడి కూడా చాలామంది నా దగ్గర మానేసినోళ్ళు ఉన్నారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు అలోపతి డాక్టర్ దగ్గరికి ఇది ఫస్ట్ వస్తే అలోపతి డాక్టర్ దాన్ని టెస్ట్ చేసేది. ఇది ఏం జరుగుతుందనేది దాన్ని ఐడెంటిఫికేషన్ చేసేది అలోపతి డాక్టరు. హ్మ్. వాళ్ళు సిండ్రోపా టాబ్లెట్ అని రాస్తారు. ఆ సిండ్రోపా టాబ్లెట్ వేసుకుంటే ఏంటంటే ఒక 2 అవర్స్ వరకు రిలీఫ్ ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ టాబ్లెట్ వేసుకోవాలి. ఇట్లా ఓ రోజు 4, 5 అది విషపూరితమైనదని వాళ్ళే చెప్తురు. హ్మ్. కానీ ఏంటంటే మనకు ఆల్టర్‌నేట్ లేక దాన్ని వాడుతున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ ఇప్పుడు మా గురువుగారు ఏంటంటే నేను గురు పారంపర వైద్యుడిని. అంటే గురువుల ద్వారా వైద్యం నేర్చుకున్న వ్యక్తిని నేను. హ్మ్. నేను అనువంశిక వైద్యుని కాదు. అనువంశిక వైద్యులంటే వాళ్ళ తాతల నాటి నుంచి వాళ్ళ నాన్నలు వాళ్ళ కుటుంబంలో ఉండేది. హ్మ్. నేను కిడ్నీ డయాలిసిస్ నుంచి రికవర్ అయిన తర్వాత ఒక కోయదొర వాళ్ళ దంపతుల దగ్గర నేను శిక్షణ పొందిన తర్వాత అనేక వాళ్ళ కుటుంబాలలో కూడా అనేక మంది. ఓకే. అదే కాకుండా ఏంటంటే మాకు పారంపర వైద్య సంఘం అని ఉంది. ఆ ఓకే. సంఘంలో ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర హ్మ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే తెలంగాణ ఉన్నోళ్ళు తెలంగాణ వరకే టచ్‌లో ఉంటది. హ్మ్. నాకు తెలంగాణలో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, మేఘాలయ కూడా పోయొచ్చిన.
ఓకే. మా గురువుగారి బంధువులు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే అనునిత్యం ఇప్పుడు 2000 సంవత్సరాలు ఉన్న ట్రీట్మెంట్ 2001లో ఉండొద్దు బిడ్డ, 2001లో ఉండదు, 2002లో ఉండొద్దని మా గురువుగారు చెప్పేది. ఆ విధంగా కొన్ని ఎంతోమంది వాళ్ళకి పాదాభివందనం చేసి వయసులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళ వయసులో తక్కువ అయితే వాళ్ళు సాన్నిహిత్యం చేసి వాళ్ళతో అన్ని రకరకాలుగా తీసుకొని ఈరోజు ఇదే కంపవాతాన్ని కేవలం 3 నెలల్లో దాని అంటే నామరూపాలు లేకుండా చేసే స్థాయికి వచ్చాము. ఒక 6 నెలలు కనుక వాడితే మొదటి నెల ఒక 30% రికవరీ ఉంటుంది, సెకండ్ మంత్ ఒక 30%, ఫోర్త్ మంత్ ఒక 25, ఒక 85% 3 నెలలనే పోగొట్టే స్థాయికి వచ్చాం. వాళ్ళు ఏంటంటే మేము ఇచ్చే మూలికలు వాడిన తర్వాత ఈ షేకింగ్ అనేది రాదు. ఒక 50% కనుక ఎవరైనా వైద్యానికి వచ్చినప్పుడు ఏంటంటే అది అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, యునాని కానీ, హోమియో కానీ ఏదైనా కూడా ఒక 30 రోజుల్లో 60 రోజుల్లో ఒక 30-40% కనుక రికవర్ అయితే వాళ్ళకు మనసులో ఏంటంటే సంకల్ప గుణం ఉంటుంది. ఈ మందు తీసుకుంటే నేను తగ్గుతా అన్న ఒక ఆలోచన వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం అనేక మార్గాలు ఉన్నాయని మా గురువులు చెప్పేది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక రకాల మొక్కల మాంత్రికుడు అని ఒక అతనున్నాడు, బోల సుధాకర్ అని. నాకంటే వయసులో చిన్న అయినా కూడా ఆయన ఏంటంటే ఇలాంటి ఎన్నో రకాలుగా, ఇప్పుడు షెఫీ అని మా మిత్రుడు ఒక అతనున్నాడు, అదే కాకుండా కడప శ్రీనివాస్ గారు అని, ఏంటంటే అనేక మంది గురువుల కలయికలో ఇంతకుముందు ఏం చేసేదంటే ఒక 3-4 రకాల మందులు ఇచ్చేది అనుకోండి, మూలికలు తయారు చేసేది. ఇప్పుడు ఏంటంటే ఒక 8 రకాల మూలికలైనా కూడా దాంట్లో ఉన్న కొలాబరేట్ చేసి, అంటే ఇప్పుడు సొంటి పొడి అండ్ ఆముదాల గింజల పలుకులు, అదే ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఏ జబ్బుతోనైనా వస్తే వాళ్ళు మానసికంగా ఏంటంటే 30 రోజులు 60 రోజులలో 100%గా భోజ ధర్మం పోతే 100% పని అయ్యే స్థాయికి తీసుకొస్తున్నాం అనమాట. కాబట్టి ఈ కంపవాతానికి అద్భుతమైన ఆయుర్వేద వైద్యం ఉందని మా గురువులు చెప్పేది. ఎవరైనా కూడా చాలామంది నాతో ఛాలెంజ్ చేస్తారనమాట, దీనికి మందులు లేవని చెప్తున్నారు చాలామంది. ఇప్పుడు ఏంటంటే శాశ్వత పరిష్కారం లేదు. వాళ్ళకి ఏం చేస్తామంటే 1 నెల 2 నెలలో మీరు వాడండి, తగ్గకపోతే మీకు ఏం కావాలో చూద్దామనంట అంత ధైర్యాన్ని ఇచ్చే స్థాయికి వచ్చినాం మనం. కేవలం 60 రోజులలో మాత్రం ఎక్సలెంట్గా చాలా మార్పు వచ్చిందని, 60-70 మార్పు వచ్చే విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చాం. ఈ మధ్యకాలంలో ఒక 3-4 రీసెంట్గా ఒక 2 నెలల నుంచి వాడి 80% పోయింది గురువుగారు. నాకు అసలు ఆ షేకింగే లేదు. గ్లాస్ పట్టుకుంటే కూడా నేను ఈ గ్లాస్తో వాటర్ తాగుతా అని కూడా నేను అనుకోలేదు అన్న స్థాయికి, 1 సంవత్సరం వాడండి, ఒక 4-5 నెలల్లో మీకు బాగుంటుంది అనే స్థాయి నుంచి ఈరోజు 60 రోజులలో 80% పోయిందన్న స్థాయికి తీసుకొచ్చాము ఆ వైద్యాన్ని. అంటే ఇప్పుడు 3 monthsలో తగ్గుతుంది అన్నారు కదా గురుగారు, అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? లే శాశ్వతంగా ఒక 6 నెలలు వాడి కనుక మానేస్తే వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ బాడీలో డోపమైన్ రిలీజ్ అయ్యే స్థాయికి తీసుకొస్తాం వైద్యం. కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు.